పనిచేసే గాడిదను చూసి పడుకున్న గుర్రం వెక్కిరిచ్చిందంట. అంతే కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నా వెనుక మాట్లాడే వాళ్ళకి ఒక చిన్న మాట, నా గురించి మాట్లాడే టైంని మీ ఎదుగుదల కోసం వాడుకుంటే బాగుంటుందేమోనండి. ఎందుకంటే నేను నా లక్ష్యం చేరుకోవడానికి చాలా బిజీగా ఉన్నాను. అలాగే నా కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించే నా భర్త తోడు నాకు చాలా ఉంది. లోకం ఏమనుకున్నా, ఎవరెన్ని కూతలు కూసినా ఆ ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, అంతే కదండి. కానీ ఫలితం మాత్రం కష్టపడేవాడికే దక్కుతుంది. ఈరోజు నా గురించి తప్పుగా మాట్లాడే నోళ్ళే రేపు నా సక్సెస్ చూసి చప్పట్లు కొడతాయని నేను అనుకుంటున్నాను. అలాగా నేను కూడా చాలా కష్టపడుతున్నాను. నేను ఎవరికీ హాని చేయట్లేదు. నా కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాను. నా వెన్నుపూసగా నా కుటుంబం ఉన్నంత వరకు మీ వెనుక మాటలు నాకు గాలిలో సమానం. యూట్యూబ్ బయట నుంచి చూసే వాళ్ళకి అది ఒక కేవలం వీడియోలా అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉండే శ్రమ పడేవారికి మాత్రమే తెలుస్తుంది. ఒక వ్యూ కోసం, ఒక సబ్స్క్రైబర్ కోసం మేము పడే ఆరాటం వెనుక ఒక పెద్ద ఆశయం ఉంటుంది. అలాగే నేనుంటాను, నా మది మాటే వింటుంటాను, సందేహం ఏది లేదు, పోయేటప్పుడు ఏది రాదు, స్వేచ్ఛగా మంచిని పంచుతూ 4 రోజులు ఉన్నా చాలు, అంతే చాలురా. ఆగండి వినండి ప్లీజ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీ చెల్ల వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది ఈజీగా వచ్చే డబ్బు కాదండి, ప్రతి సెకండ్ను కష్టపడి సంపాదించుకునే గౌరవం. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. యూట్యూబ్ చేసే వాళ్ళకి, దానివల్ల కష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అది ఏంటి ఎలా అనేసి. ఊరికే నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎవరిని హర్ట్ చేయాలనండి. అయినా చెట్టు ముదిరితే గాలికి తట్టుకుంటుంది, పండు పండితే రాళ్ళ దెబ్బలు తప్పవు, అంతే కదండి. పైన కొమ్ము వేస్తే అది మన ముఖం మీదనే పడుతుంది అని మనుషులు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో, అసలు ఓర్చుకోలేరండి. అందరూ ఏమో కానీ మనకు తెలిసిన వాళ్ళు. అవునండి, మా ఇల్లు, నేను నచ్చినట్టు వర్క్ చేసుకుంటాను. మా ఆయన నాకు ఫుల్ సపోర్ట్ ఉంటాడు. నేను ఇంట్లో వర్క్ కదా చూపిస్తున్నాను, ఏమన్నా బ్యాడ్గా పెడుతున్నానా? ఇల్లంతా చూపించేస్తుంది, హీరోయిన్ అయిపో, చాలా మాటలు వినబడుతున్నాయి. ముఖ్యంగా అన్న వాళ్ళకి చెప్తున్నాను, ఎంతైతే అంటారో నేను అంత ఎత్తి ఎదుగుతూ ఉంటానండి. ఇది మాత్రం గ్యారంటీ. ఇది అందరినీ కాదు, ఎవరైతే నా గురించి అన్నారో నా చెవులో అయితే పడింది. అది టైం వచ్చినప్పుడు చెప్తాను. గుర్తుపెట్టుకోండి, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. నా వెనుక మాట్లాడే వారికి ఒకటే మాట, మీరు అక్కడే ఉండి నా వెన్ను చూస్తూ ఉండండి. నేను నా లక్ష్యం వైపు దూసుకుపోతూనే ఉంటాను. నా కష్టంలో తోడున్న నా భర్త సపోర్ట్ చాలు. లోకం ఏమనుకుంటున్నా నాకు అనవసరం. విమర్శలు చేసేవారికి నా ఎదుగుదలే రేపటి సమాధానం, అంతే కదండి. నేనైతే అలా డిసైడ్ అయిపోయాను. అసలు ఈ లోకం ఎలా తయారైందంటండి, అబ్బా, ఆడాని కాదు మోగాని కాదు, ఎవరినైనా వ్యతిరేకత. ఎక్కడ చూడు, ఏ పని చేస్తున్నా అసలు వాళ్ళు బాగుపడరు, ఇంకొకరు బాగుపడితే ఓర్చుకోలేరు. అలా ఉందండి ఈ సమాజం అసలు. అయినా ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అసలు. ఎక్కడ తగ్గేదేలే. ఏమంటారు, ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నా కాలు వేసుకున్నాను, అంతే కదండి. ఇంకా వీడియో విషయానికి వస్తే చూస్తున్నారు కదండి, మా బాబు వచ్చి ఏం మమ్మీ అవి చిట్టెలకల్లాగా ఉన్నాయి కనిపిస్తున్నాయి, చిట్టెలకల కర్రీనా అంటున్నాడు. వాడు చూసి అంత ముద్దుగా ఉన్నాయండి కాకరకాయలు. అసలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఓన్లీ అసలు కాకరకాయలే అట్లే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా మసాలా ఎంత పెద్ద టైం ఏం పట్టదండి, సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఉత్తన్నంలో కూడా తినేయచ్చు. కానీ మొత్తం ఫ్రై అయినాక నిజంగానే కడాయిలో చూస్తే అలాగే అనిపిస్తుందండి, అవి చిట్టెలకల్లాగానే ఉన్నాయి చూసేదానికి. అయినా కాకరకాయల గురించి చెప్పాల్సిన పని లేదు కదండి, ఎంత హెల్తీ కదా అసలు అవి. ఇంకా మా వారైతే పచ్చికాయలు అట్లే మిక్సీకి వేసి జ్యూస్ చేసి ఇచ్చినా కూడా అలాగే తాగేస్తారు, అంత ఇష్టం అనమాట. మా బాబుకి కూడా చాలా ఇష్టము కాకరకాయలు అంటే వాడికి.
అయితే అసలు మ్యాటర్ ఏంటంటే నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశానని మా ఫ్రెండ్కి ఒకరికైతే కాల్ చేయడం జరిగింది. తను అప్పటి నుంచి కూడా ఆపోజిట్గానే మాట్లాడుతుంది, అసలు ముందులాగా ఇది చేయడం లేదండి. ఓకే, థ్యాంక్స్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్. Black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit from the drama. She be coming down with shit, you think your mama. Mr. Whip, whip, whip.